హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో మార్నింగ్ ఇది నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి. ఈరోజు వెజిటేబుల్స్ వేసి సాంబార్లా చేశాను. అండ్ దానిలోకి కాంబినేషన్గా ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో వంట ఏం షూట్ చేయలేదులేండి, ఇంకా అయిపోయింది. మా హస్బెండ్కి బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఆయన స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే బాగా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట. మార్నింగే 7:30కి చాలా బాగుంటుంది. ఒక్కొక్క రోజు అప్పటికి ఉక్కపోసేస్తుంది. వర్షాలు సరిగ్గా పడట్లేదు కదా. మంచిగా వర్షాలు పడ్డాయి అనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు ఇంకా చల్లబడుతుంది. ఈ వేసవకాలం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో మరి కాస్త ఉక్కబోతగానే అనిపిస్తుంది. బట్ ఆ రోజు అయితే మంచిగా ఉందన్నమాట. క్లైమేట్ చల్లగా ఉంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా తర్వాత ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే అవి చూసుకున్నా. తర్వాత చేతన్ లేచాడు. ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేసి బ్రష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అయితే చేసేస్తున్నాను. ఇంకా వాడికి కూడా అలవాటు అవుతుంది కదా, ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవ్వాలనేది. ఇంక ఇంతకుముందు చిన్న బేబీ కాబట్టి అప్పుడు ఇంక నేను అంత ఫ్రెష్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనుకునేదాన్ని కాదు. బట్ ఇంకొంచెం ఎదిగాడు కదా ఇప్పుడు, ఇంకా అందుకని మ్యాక్సిమం చేస్తున్నాను. స్టార్ ఏది నాన్న? స్టార్ మూన్ స్టార్. బాయ్ చెప్పి వెళ్ళిపోతాను. బాయ్ అను, బాయ్ అను. సో అందుకే ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఫస్ట్ ఇంకా కొంచెం వాటర్ ఇచ్చి ఒక 5 minutes అలాగ ప్యాంపర్ చేసి బ్రష్ చేయించి ఇంకా బాత్ చేయించి రెడీ చేసేసాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది ఒక రొటీన్లా సెట్ చేశాను ఈ మధ్య. సో తర్వాత ఇంక రెడీ అయిపోయాక వాడు అద్దంలో చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అక్కడ అదే జరుగుతుంది. అండ్ ఈ బెడ్షీట్స్ మాత్రం చేతన్ కోసమే కొన్నానని చెప్పాను కదా, చూసారా వాడు స్టార్ మూన్ ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. వాడికి చాలా ఇష్టం. ఇంకా ఇలా అయితే ఇంకా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి తీసుకున్నా, బాగానే వర్కౌట్ అయింది. తర్వాత ఇంకా ఈరోజు అయితే పూజ చేసుకున్నాం అనమాట. చిన్నగా అగరబత్తులు వెలిగించుకున్నాం. పూజ అంటే పెద్ద ఏం కాదులేండి, నార్మల్గానే. ఇంకా ఎలాగో నేను కూడా ముందే ఫ్రెష్ అయిపోదాం అన్నట్టుగా ఇంక పొద్దున్నే ఫ్రెష్ అయిపోతున్నాను. స్వామి సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ చెయ్యాలన్నా ఎలా అనాలి? జై శ్రీరామ్ చెయ్యను తర్వాత ఆడదు కానీ జై శ్రీరామ్ అను. దండం పెట్టుకుని జై శ్రీరామ్ అనాలి. అది ఆపేసి తిందా గుజ్జుడు. ఈట్ ఈట్ కీప్ ఇట్ aside, sit properly and eat it. How is it? Nice, huh? Still. Yum yum Lola. Super. Still. Positive. దగ్గరికి వెళ్ళకూడదు. హాయ్ చెప్పొచ్చి. ఇంకా పూజ అంతా అయిపోయింది. నేను కూడా ఇంకా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట వాడితో పాటు. ఈ మధ్య ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే చేతన్ నేను కలిసి కూర్చుని చేస్తున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే మార్నింగ్ నేను స్మూతీ తాగేస్తా కదా, ఇంకా తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేశాక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తున్నాను. ఇంకా వంట పని లేకపోతే ఏ పని లేనట్టే ఉంటుంది కదా. మిగిలిన పనులన్నీ నేను ఈజీగానే చేసేసుకోగలను. వంట ఒకటే వాడు ఫ్లేమ్ దగ్గర ఇబ్బంది కాబట్టి ఇంకా ఇబ్బంది అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు వంట ముందే అయిపోతుంది కాబట్టి ఇది కొంచెం అడ్వాంటేజ్ అయిందనమాట ఇప్పుడు. సో ఇంక ఈరోజు అయితే గోధుమ పిండి బెల్లంతో అట్లేస్తారు కదా, సో అవి చేశాను. అవి ప్యాన్ కేక్స్ అని చెప్తాను వాడికి. సో అవైతే ఇష్టంగా తింటున్నాడు అనమాట. అందుకే వీక్లో ఒక 2 times అయినా చేస్తున్నాను.
అదే ఇక్కడ ఇంకా మేమిద్దరం కూర్చొని అయితే బ్రేక్‌ఫాస్ట్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఈరోజైతే అసలు స్క్రీన్ ఫ్రీగా నేను ఎలా చేతన్ని ఎంగేజ్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను అండ్ కొన్ని ఐడియాస్ కూడా చెప్తానులెండి. నాకు వర్కౌట్ అయ్యేవి. సో, ఏంటంటే మాక్సిమం మనం వాళ్ళు లేచే ముందే వంట కంప్లీట్ అయిపోతే మాక్సిమం మిగిలిన పనులు వాళ్ళతో పాటుగా చేయొచ్చు. నేను అవి నెక్స్ట్ కూడా చూపిస్తానులెండి వ్లాగ్స్‌లో. ఇక నుంచి రొటీన్స్ మారాయి కాబట్టి దానికి అనుగుణంగా నేను ఎలా ప్లాన్ చేస్తున్నానో వస్తాయి వ్లాగ్స్. సో, ఇక్కడైతే స్టిల్ కంటిన్యూ అవుతుందనమాట. వాడు తినడం ఇంకా తింటూనే ఉన్నాడు. అలా వాడి బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఈ ప్లే మ్యాట్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్‌లో మీతో షేర్ చేశా కదా! సో, దీంతో ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడనమాట. అందుకే మేమిద్దరం కలిసి ఇంకా ఎక్కువగా దీంతో కాసేపు అయితే టైమ్ స్పెండ్ చేస్తున్నాము. లైక్ 1 అవర్ దాకా ఆడాము మేము ఈ రోజైతే. సో, మంచిగా ఇలాంటివి ఏదన్నా డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇది ఎంతో కాదండి, 150 రూపీస్ ఎంతో అంట అప్పట్లో. రోడ్ సైడ్ మనకు చాలానే అమ్ముతున్నారు. ఈ మధ్య కూడా మేము చూసాము. అండ్ డీమార్ట్‌లో కూడా ఉంటున్నాయి. మీలో ఎవరికైనా ఈ ఏజ్ పిల్లలుంటే అంటే నియర్లీ 2 ఇయర్స్ వయసు పిల్లలుంటే వాళ్ళు ఇలా ఏదన్నా చిన్న పీసెస్‌ని అటాచ్ చేసి ఇమేజెస్ వచ్చేలాగా ఉండే ఇలాంటి చిన్న పజిల్స్‌ని ఎక్కువ ఇష్టపడతారు. సో, కాబట్టి మనం ఇలాంటివి యాడ్ చేసామనుకోండి వాళ్ళు కూడా మంచిగా టైమ్ స్పెండ్ చేస్తారు. బాగా ఎంగేజ్ అవుతారు. చేతనైతే దీన్ని ఒక మ్యాట్ లాగా చేస్తే దానిపైన కూర్చుంటా అంటున్నాడనమాట. షేప్స్ కన్నా ఎక్కువగా ఇప్పుడు ఇంక ఇది ఆట ఎక్కువైపోయింది. కొన్ని రోజులు షేప్స్ చేయమన్నాడు, చేశాను. ఇప్పుడేమో ఇలా ప్లే మ్యాట్‌లా ఉంచితే ఆడుకుంటున్నాడనమాట. దానిపైన కూర్చొని ఇలా ఒక 1 అవర్ వరకు డిఫరెంట్‌గా ఆటలైతే ఆడాంలెండి దీంతో. సో, దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉయ్యాల చాలా నచ్చుతుంది చేతన్‌కి. ఉయ్యాల ఉయ్యాల అంట. బావుందా? నైసా? నచ్చిందా? భార్గవ్‌కి ఉయ్యాల కట్టాము. ఇక్కడ ఉయ్యాల కట్టమని అడుగుతున్నాడు అనమాట. రోజు ఉయ్యాల జంపాల అంటున్నాడు. అందుకే ఇక్కడ కట్టాము అనమాట. నా శారీ చూసారా, గుర్తుపట్టారా? ఇక్కడ అసలు లైటింగ్ రావట్లేదు. చిన్నప్పుడైతే అసలు చేతను ఉయ్యాలంటే చాలా భయపడిపోయేవాడు. అసలు ఎక్కేవాడు కాదు. ఒకవేళ మేము చిన్నగా ఉన్నాడు బాగా పడుకోబెట్టినా అప్పుడు కూడా ఏడ్చేసేవాడు అనమాట. ఉయ్యాల కొన్నాం కానీ అది అస్సలు యూజ్ అవ్వలేదు. కానీ ఏంటంటే పార్క్ వెళ్ళిన తర్వాత కూడా స్టార్టింగ్లో ఏడ్చేవాడులేండి, వద్దనేవాడు ఉయ్యాల. కానీ అలా మెల్లమెల్లగా పార్క్లో అలవాటైంది. ఇప్పుడు ఇంక ఇంటి దగ్గర ఉయ్యాల కావాలని అడిగాడు. ఫస్ట్ కొందాం అనుకుందాం యాక్చువల్గా. ఇంకా ఇక్కడ లోపల హుక్ ఏదైనా పెట్టి ఎక్కడైనా అటాచ్ చేద్దాంలే ఉయ్యాల కొని అనుకున్నాము. కానీ ఏంటంటే ఇంకా సర్ప్రైజింగ్గా ఈ చీర ఉయ్యాల గుర్తొచ్చిందనమాట. సర్లే చూద్దాం, అసలు వీడు ఊగితే చూద్దాము. లాస్ట్ అలాగే ఇంతకుముందు కూడా అలా ఉయ్యాలు కట్టి వేస్ట్ అయింది కదా కొని, ఇంకెందుకు ఇలా చీరతో ఒకసారి ట్రై చేద్దాం. వీడు ఊగితే ఓకే, లేదంటే చీరే కాబట్టి వెంటనే రిమూవ్ చేసేయచ్చు, మనీ వేస్ట్ అవ్వదు కదా అన్నట్టుగా ఆ థాట్తో మేము ఏం చేసామంటే చీర ఉయ్యాలు కట్టాము. సో, అది కూడా వెనక వైపు మాకు బట్టలు వేసుకోవడానికి ఒక చిన్న షెడ్ లాంటిది ఉంటుంది అనమాట, బిల్డింగ్కి అటాచ్డ్గా. సో, దాని పోల్స్ అయితే కొంచెం ఐరన్ కాబట్టి గట్టిగా ఉంటాయి కదా, ఇంకా దానికి కట్టామన్నమాట. సర్ప్రైజింగ్లీ అది వాడికి బాగా నచ్చింది. అసలు ఎంతసేపు అయినా సరే దానిలోనే ఊగుతున్నాడు, దానిలోనే పడుకుంటున్నాడు. సో, అది ఇంకో బెస్ట్ యాక్టివిటీ అయిందనమాట. ఏంటంటే మనకి 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలు ఎక్కువసేపు మార్నింగ్ టైం పడుకోరు కదండి. సో, మనం వాళ్ళని బాగా ఎక్కువ టైం ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది అండ్ త్వరగా బోర్ అయిపోతారు. వాళ్ళతో యాక్టివిటీస్ మనం ఎన్ని బొమ్మలు కొని ఎన్ని చేయించినా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని నాకు అనిపించింది. లైక్ మైండ్ గేమ్స్ లాంటివి ఆడతారు కానీ వాటి మీద కన్నా ఇలా ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనిపించింది. అండ్ చేతన్కి స్లైడ్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో, స్లైడ్ జారమని అడిగితే నేను డిఐవైగా ఒకటి కూడా చేశానులేండి. అది కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. చేయడం అంటే పెద్ద ఏం కాదు, జస్ట్ తాత్కాలికంగా కొంత అలాగా స్లైడ్ లాగా జారుతూ ఆడే విధంగా ఒకటి అరేంజ్ చేశాను. సో, అది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో, అలాగా కాసేపు ఉయ్యాలు ఊగుతాడు, కాసేపు స్లైడు, అలా ఏదో ఒకటి అనమాట. అలా ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా కాసేపు బాల్ బ్యాట్తో ఆడతాడనమాట. కాసేపు ఆ బాల్ తీసుకొస్తే మేము ఇద్దరం క్యాచ్ ఆడతాము. ఇలా ఎక్కువ టైం మ్యాక్సిమం టీవీ పెట్టకుండా చూస్తున్నాను. ఎప్పుడో ఒక్కొక్కసారి సాంగ్స్ అవి పెడతాను కానీ అది కూడా రేర్ అనమాట. ఎందుకంటే వాడు అసలు అవి పెట్టక్కర్లేకుండానే ఇష్టపడుతున్నాడు అనమాట. నాకు కూడా అదే అనిపించింది. వాడు ఆడుకుంటున్నప్పుడు అనవసరంగా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా ప్లే చేయొద్దు ఇక నుంచి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఎడిక్ట్ అయినా ఇబ్బంది కదా మనకి ఫ్యూచర్లో. ఇంతకుముందు ఏంటంటే ఆడుకునేవాడు, నేను పని చేసుకుంటూ ఉంటే వాడు ఆటలాడుకుంటూ ఉంటే సాంగ్స్ ప్లే అయ్యేవి, మా మధ్యలో అవి చూస్తూ ఆటలాడుకుంటూ తర్వాత బొమ్మలతో ఆడుకుంటూ అలా గడిపేవాడు ఒక 1 అవర్ అయినా సరే. బట్ ఇప్పుడైతే ఆ 1 అవర్ కూడా లేదనమాట. ఇంకా కంప్లీట్గా నేను ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుంటూ వాడిని ఎంగేజ్. నేను కష్టపడి బట్టలు మడత పెట్టి అక్కడ పెడితే చూసారా చేతన ఏం చేస్తున్నాడు. ఏంటమ్మా అది? దండం
ఎలక్షన్స్ అయిపోయినాయి చేతన్, ఇంకా మర్చిపోలేదా? చేతన్ ఇచ్చుడు, నేను మడత పెట్టుకున్నా కదా బీరోలో పెడదాం అనేది. ఎందుకు అట్లా చేసావు? పడిపోతావు, జాగ్రత్త. చూసారా ఎక్కడ నడుస్తున్నాడో వీడు. అండ్ మార్నింగ్ ఇవాళ వాడు ఫ్రెష్ అయ్యేసరికి 9 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కాసేపు అలా ఇలా ఆటలాడాడు అనమాట. ఎలిఫెంట్ ఉంది కదా దాంతో. అలా అయ్యేసరికి 10 దాటేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ పైన తిన్నాడు అనుకోండి, ఎందుకంటే వాడంతలో వాడు తినడం కాబట్టి. కాసేపు కూర్చొని తిన్నాడు, కాసేపు అటు ఇటు తిరుగుతూ ఏదోలాగా ఒక దోశ అయితే కంప్లీట్ చేశాడు అనమాట. సో చిన్నదే కాబట్టి ఇంకా అది ఇష్టంగానే ఉంది కాబట్టి అది తిన్నాడు. ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా ప్లే మ్యాట్ ఉంది కదా, సో దాంతో ఆడించాను అనమాట పజిల్ పీసెస్తో. అది కూడా నియర్లీ 1 అవర్ దాకా ఆడేంలేండి, 11 వరకు అదే సరిపోయింది. అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, 11:45 వరకు అలాగా ఇంకా వాడే ఉయ్యాలుగాడు అనమాట. తర్వాత నేను బట్టలు మడత పెట్టి గిన్నెలు అవి సర్దుకుంటున్నాను. అండ్ ఏంటంటే వాడు బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేశాడు కాబట్టి ఈరోజు లంచ్ కూడా 1 వరకు మ్యాక్సిమం పెట్టలేదు. ఇంకా వెంటనే పెట్టినా కూడా తిండు కదా, ఇంకెందుకులే అన్నట్టుగా వెంటనే లంచ్ కూడా పెట్టలేదు అనమాట. సో ఈరోజు ఇంకా నేను అవి గిన్నెలు అవి బయట నుంచి తెచ్చుకుని సర్దుకుంటూ ఉన్నాను. ఈ గ్యాప్లో అయితే వాడు ఆడుకుంటున్నాడు అనమాట అక్కడ. సో వాడిని ఇంకా అలాగే ఇంక్లూడ్ చేసి ఆడిస్తూ మధ్య మధ్యలో వాడు అవి ఇవి పడేసినా అవి సర్దుకుంటూ చేసుకుంటూ రావాలి. ఏంటంటే మనం ఇంక్లూడ్ చేసుకున్న వాళ్ళని పనుల్లో వాళ్ళు మనకి ఎక్కువ పని కూడా కల్పిస్తుంటారు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకుని లైట్లే అనుకోవాలన్నమాట. లేదు అంటే మనం అనవసరంగా వాళ్ళకి అప్పుడున్న ఎంతూజియాజంని మిస్ చేసినట్టు అవుతుంది. అందుకే ఇంకా నాకు ఈ లంచ్ బాక్స్ రొటీన్ కూడా బాగానే ఉందనిపించింది. మా హస్బెండ్ వర్కౌట్ అవ్వకపోతే లంచ్కి వస్తానులే అన్నారు, కానీ నేనే వద్దు అని చెప్పేసి ఇంకా ఇలా ప్లాన్ చేశాను. ఈరోజు లంచ్లోకి మంచిగా పప్పుచారు చేశాను. బనానా చేతన్న పక్కనే ఉన్నాడు, బనానా అంటున్నాడు అక్కడ బనానాస్ చూసి. సో వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను అనమాట. స్వీట్ పొటాటో, క్యారెట్ అన్నీ వేసి చేశాను. దాంతోపాటు దొండకాయ కొబ్బరి ఫ్రై చేశాను. అండ్ చేతనికి ఒక ఎగ్ కూడా బాయిల్ చేశాను ఆల్రెడీ. ఇదిగోండి, ఈ నాటుగుడ్డు బాయిల్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్ వేసి కొంచెం పప్పుచారు అలాగే కొద్దిగా ఫ్రై వేసి పెడతాను. ఇంకా వాడికి లంచ్ అదే. సో ఇంకా చేతన్ లంచ్ కూడా చేసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈలోగా నేనైతే ఇంకా లంచ్ పెట్టుకుని టీవీ పెట్టుకుని చూస్తూ కొంచెం ప్రశాంతంగా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే నా రొటీన్ని ప్లాన్ చేసుకున్నా అంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేయడం అవ్వదు కదండి. సో నేను కమింగ్ వ్లాగ్స్లో ఆన్ అండ్ ఆఫ్గా షేర్ చేస్తూనే ఉంటాను. నేను ఎలా యాక్టివిటీస్ చేస్తున్నాను ఏంటి, వాడిని ఎలా ఎంగేజ్ చేస్తున్నాను ఏంటి అనేది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వ్లాగ్ని లైక్ చేయండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేశారనుకోండి, నేను ఏ వ్లాగ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.